దివంగత వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా ఈ నెల 26న విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా రంగానాడుకు మద్దతుగా హార్బర్లో మత్స్యకారులు పడవల ప్రదర్శన నిర్వహించారు. ఇక హార్బర్ నుంచి ఆర్కే బీచ్ వరకు కూడా సముద్రంలో పడవలకు రంగానాడు జెండాలు కట్టి ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రంగానాడు నిర్వాహకులు గాదె బాలాజీ అదేవిధంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా రంగాన్ని అభిమానిస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని ఈ వర్ధంతి సభ భారీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సముద్రంలో పడవల ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రాంతం నుండి మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు అందిస్తారు. జరగనున్న రంగానాడుకు మద్దతుగా మత్స్యకారులు నడి సముద్రంలోకి పడవలు తీసుకొచ్చి మద్దతు చూపిస్తున్నారు. మొత్తం గాదే బాలాజీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరిగినటువంటి దీనికి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు కూడా ముందుకు వచ్చి అందరూ కూడా మద్దతు పలికే పరిస్థితి. అందులో భాగంగా మత్స్యకారులు కూడా ఈ సభలో పాల్గొనేందుకైతే ముందుకు వచ్చారు. వాళ్ళు ఎంతో అభిమానంగా సముద్రంలో వాళ్ళ పడవలకి మొత్తం కూడా మొత్తం జెండాలు పెట్టుకుని సముద్రం మధ్యలోకి వచ్చి ఆ రంగా గారు చేసినటువంటి సేవలను కానీ లేదా అనగాడిన వర్గాలకు ఆయన చేసిన సేవలను కానీ తలుచుకునే పరిస్థితి. మనతో పాటు గాదే బాలాజీ గారు సార్, బాలాజీ గారు చాలా వినూత్నంగా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇంత అభిమానంతో మీరేమంటారు? నాకు 2004 నుంచి కూడా మత్స్యకార సోదరులతో నాకు అనుబంధం ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే రంగానాడు కార్యక్రమాన్ని ఇప్పుడు తలపెట్టానో అప్పుడు కూడా మత్స్యకారులందరూ అన్న ఈ కార్యక్రమాన్ని కంప్లీట్గా మేము మద్దతు చేస్తాం. సో ఈ రోజు అనేది ఒక చిన్న ట్రైల్ చూపించారు. రేపు రంగానాడు సభకి 300 బోట్లతో స్వచ్ఛందంగా భారీ ర్యాలీ చేయబోతున్నారు సముద్రం మీద. నా మత్స్యకారుల సోదరులందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా నేను యావత్ రాష్ట్రంలో మత్స్యకారులందరూ కూడా పిలుపునిస్తున్నాము. దయచేసి రంగగారి మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. సార్, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా వినూత్నంగా ఉంది ఇదంతా కూడా, ఎలా చేస్తారు? ఇంతవరకు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో కులాలకి మతాలకి ప్రాంతీయ తత్వాలకి అతీతంగా ఈ రంగానాడు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, మత్స్యకారుల సోదరులందరూ మద్దతు ఇచ్చి ఈ సముద్రం తల్లి సాక్షిగా స్వాగతం చెప్తున్నారు. ఇంకా 48 గంటల్లో ఇక్కడ పండగ వాతావరణం నెలకొల్పబోతుంది. మిత్రుడు, చిరకాల మిత్రుడు, సోదరుడు, ఈ కార్యక్రమానికి అధినేత రాష్ట్రాన్నే కాదు పక్క రాష్ట్రాలనే కాదు భారతదేశం నుంచే కాకుండా అనేక దేశాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేశాడు. ఒక రెడ్డి, కమ్మ, కాపు అన్ని కులాల నుంచి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళిత, మైనార్టీ వర్గాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో ఊహించని సంఖ్యలో పాల్గొనే విధంగా చేస్తున్నాడు. ఈ రోజు వరకు జరిగిన కాపునాడు కార్యక్రమాలు కానీ, రంగానాడు గారి కార్యక్రమాలు కానీ, బిఫోర్ 26/2025 ఆఫ్టర్ అనేది కూడా ఉంటుంది. ఈ కార్యక్రమానికి కొలమానికం ఏంటంటే డిసెంబర్ 26వ తారీఖు మధ్యాహ్నం తర్వాత ఈ సముద్ర తీర ప్రాంతంలో కాళీమాత సాక్షిగా, సముద్రం తల్లి సాక్షిగా జరిగే ప్రోగ్రాము కాపుల చరిత్రనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను మార్చుతుందంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్తున్నాం. థ్యాంక్ యూ బాలాజీ గారు, థ్యాంక్ యూ కాపు సోదరులారా, అన్ని వర్గాల సోదరులారా. ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇంత అభిమానం నేను చూపిస్తున్నారు, మీరేమంటారు? వంగవీటి మోహన్ రంగ గారి అతను ఒక కులానికి మతానికి సంబంధించిన అతను కాదు. అతను బలుగు బడిహీన వర్గాల మంచి. ఆయన ఆ రోజున ప్రాణత్యాగం చేయడానికి కూడా కారణం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురించి. ఈ గాదే బాలాజీ గారు ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో గత 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఆల్రెడీ మేము అందరం ఆయనతో పాటు పాల్గొంటున్నాం. ఇప్పుడు రేపు 26న జరిగే 37వ వర్ధంతి కూడా ఘనంగా చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచి అందరూ వస్తున్నారు. అలాగే ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే మా వంగవీటి మోహన్ రంగ గారి పాప ఆశా కిరణ్ గారు కూడా వస్తున్నారు. అలాగే ఆవిడతో పాటు మన వంగవీటి శంకర్ కుమార్ గారు కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఇంకా కొంచెం వేవ్ బాగా క్రేజ్ ఎక్కువైంది. అలాగే మేమందరం మా మత్స్యకార సోదరులందరూ కూడా గత 20 ఏళ్ళ నుంచి మేమందరం వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాం. రేపు రాబో తరాల్లో కూడా ఇది ఒక ఇదిగా ఉంటుందని చెప్తూ సెలవు తీసుకోండి. సార్, ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? ఎలా జరుగుతున్నాయి? ఏమున్నాయి? ఇక్కడ 48 గంటలు మాత్రం ఉంది ఏర్పాట్లు. మటుకు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇదిగా నుంచి మొత్తం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు మద్దతు ప్రకటిస్తున్నారు. ఉన్నగతికి రోజు రోజుకి మా మద్దతు పెరుగుతూనే ఉంది. జనాదరణ, మద్దతు పెరుగుతూనే ఉంది. ఇవాళ మత్స్యకారులందరూ స్వచ్ఛందంగా బోట్లు పెట్టి మమ్మల్ని రంగా గారు అంటే మీకే కాదు మాకు కూడా
ఇష్టము బాగా ఇదని వాళ్ళ మద్దతు ప్రకటించి వాళ్ళ బోట్లతో మాకు వాళ్ళ రంగానాడికి మద్దతు ప్రకటించారు. ఈ బోట్లు ఈ మత్స్యకారులు ఈ సముద్ర సాక్షిగా మత్స్యకారులు కూడా మా రాధారంగా రాయల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి చూడొచ్చు, గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా అభిమానంతో మత్స్యకారులు ఈ విధంగా మొత్తం కూడా బోట్లో వచ్చి వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మద్దతు పలుకుతున్నారు. మొత్తానికి ఏర్పాట్లు కూడా భారీగా పూర్తవుతున్నాయని కూడా నిర్వాహకులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.